హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్ వీగిపోయింది. ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మెజారిటీ లేకుండానే మోదీ సర్కార్ ఎందుకని దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఇదొక మ్యాజిక్గా మారబోతోంది అనేటువంటి ఒక మాట చెప్పిన తర్వాత చారిత్రాత్మకమైనటువంటి ముందడుగు అంటుంటే దక్షిణాది రాష్ట్రాలు ఎందుకని దాన్ని బ్లాక్ బిల్గా చూశాయి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం జరగబోతోంది? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. సో ముందు నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక 30 years నుంచి ఎదురు చూస్తున్నారు, అది కాలేదు, నిన్న అవుతుందేమో అనుకున్నారు. ఇచ్చినటువంటి హైప్ చూస్తే చాలా క్లియర్గా అయిపోతుంది, స్మూత్ అవుతుంది అనుకుంటే 2/3 మెజారిటీ లేదు, లేకుండానే ఎందుకు పెట్టారు అక్కడ? మీరు మంచి అంశాన్ని ప్రస్తావించారు. వాస్తవంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నంబర్ 1 ఏంటంటే మహిళా బిల్లు వీగిపోలేదు. ఎందుకు అంటే మహిళా బిల్లు ఇప్పటికే మంచి మెజార్టీతోని పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించినాయి. రాష్ట్రపతి సంతకం కూడా అయింది. మహిళా బిల్లు ఆల్రెడీ చట్టం అయింది. బిల్లు వీగిపోయింది అని మోడీ కేవలం రెండు రాష్ట్రాల ఎలక్షన్స్ కోసం, అక్కడ మమతా బెనర్జీ ఉంది, ఇక్కడ స్టాలిన్ నాడు. స్టాలిన్ యాంటీగా ఓట్ చేశాడు, మమతా బెనర్జీ కూడా యాంటీగా ఓట్ చేశారు. బట్ ఎలక్షన్స్లో మేము మహిళలకు ఏదో చేయాలనుకుంటే ఈ రెండు పార్టీలు వ్యతిరేకించినాయని చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున విజృంభిస్తారు. బహుశా ఇవాళ పొద్దున్న నుంచి తమిళనాడులోను వెస్ట్ బెంగాల్లో క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ఉంటారు. మహిళా బిల్లుకు వీళ్ళు అనుకూలంగా లేరు. అసలు మహిళా బిల్లు ఎప్పుడో యాక్సెప్ట్ అయింది కదా. మహిళలకు పార్లమెంట్ ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నట్టు? మహిళలకు ఎప్పుడూ వ్యతిరేకంగా లేరు. అందులో ఒక చిన్న క్లాజ్ పెట్టారు. ఆల్రెడీ చట్టమైన దానిలో ఒక చిన్న క్లాజ్ పెట్టారు. ఆ క్లాజ్ ఏంటంటే ఈ సెన్సెస్ అయిన తర్వాత మహిళా బిల్లును అమల్లోకి తీసుకురావాలని చెప్పి అనుకున్నారు. సెన్సెస్ ఎప్పుడైపోతుంది? 27 అనుకున్నట్టుగా జరిగితే 27లో అయిపోతుంది. దానికి అంత సమయం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. 3 daysలో చేయొచ్చు. ఇప్పుడు తెలంగాణ అంతా ఒక రోజులో చేసింది కదా అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. 3 daysలో చేయొచ్చు. బట్ కావాలని చెప్పి జాప్యం చేసి 27లో డీలిమిటేషన్ అయిపోయిన తర్వాత, అంటే ఈ డీలిమిటేషన్తో పాటుగా ఈ జనాభా సర్వే అయిన తర్వాత చేసినట్టయితే ఆ ఎలక్షన్లకు సాధ్యం కాదు. ఎందుకంటే ఈ 27లో సర్వే అయిపోతే కనీసం వాళ్ళకు 1.5-2 సంవత్సరాలు పడుతుంది కాన్స్టిట్యున్సీస్ డీలిమిటేషన్ ప్రకారం చేయాలనుకుంటే. ఇప్పుడైతేనేమో మనకు ఎలక్షన్స్ లోపల అయిపోతుంది, 2 సంవత్సరాల సమయం ఉంది. కాబట్టి ఏం చేశాడంటే మహిళా బిల్లును దీనికి లింక్ చేశాడు. అందులో ఒక క్లాజ్ కోసమే, ఏది సెన్సెస్ అయిన తర్వాత చేయాలనుకున్న దాన్ని ఈ సెన్సెస్ ప్రాతిపదికగా తీసుకోవద్దు, 2011 సెన్సెస్ ప్రాతిపదికగా తీసుకొని చేద్దామని చెప్పి ఆ చిన్న క్లాజు 2011 సెన్సెస్ ప్రకారంగా మేము మహిళలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడానికి. ఎట్లాగో మహిళా బిల్లు ఇవాళ కాకపోతే రేపైనా అమల్లోకి వస్తుంది. అయితే మహిళల భుజాల మీద పెట్టి ప్రతిపక్షాలను కాల్చాలనుకున్నాడు మోడీ. అందరూ తెలిసి డ్రామా. కానీ ఆ నిరక్షరాస్తులైన మహిళలు, రాజకీయ చైతన్యం లేని మహిళలు, మీడియాకు దూరంగా ఉండే మహిళలు ఎక్కువగా ఉంటారు. వీళ్ళకేమో అందరికంటే ఎక్కువ నోరుంది వీళ్ళకు. అందరికీ 2 చేతులు ఉంటే వీళ్ళకి 87 చేతులు ఉన్నాయి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్కున్న వింగ్స్ అవి. ఇక ఊళ్ళల మీద పడి మొత్తుకుంటూ ఉంటారు. ఏంటంటే మహిళలకు అగెనిస్ట్గా ఓట్ చేశారు స్టాలిన్, మహిళలకు అగెనిస్ట్గా ఓట్ చేసింది మమతా బెనర్జీ. ఈ 2 పార్టీలు మహిళలకు వ్యతిరేకము. ఈ తుచ్చమైన చిల్లర రాజకీయాలమ్మా ఇవి. నరేంద్ర మోడీ లాంటి ఒక స్టేచర్న నాయకుడు ఆయనకి ఇది శోభనివ్వదు. ఆయన స్టేచర్కి వ్యతిరేకం. ఇవాళ అడ్డంగా నరుక్కున్నారు బీజేపీని. ఇవాళ ఈ చేసిన తప్పుతోని ప్రతిపక్షాలు ఊరుకోవు కదా, వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఈ చేసిన తప్పుతోని శాశ్వతంగా 4వసారి ప్రధాని అయ్యే అవకాశాన్ని మోడీ పోగొట్టుకున్నాడు. మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావడం అనేది సాధ్యం కాదు. రాహుల్ గాంధీకి వాళ్ళ నెత్తి మీద పాలు పోసాడు ఈ బిల్లులు పెట్టి. ఒకవేళ ఆయన నిజంగానే చేయదలుచుకుంటే మహిళా బిల్ సపరేట్గా పెట్టి ముందు మహిళా బిల్లులో ఆ క్లాజ్ యాక్సెప్ట్ చేయించి ప్రతిపక్షాలతోని ఒక మీటింగ్ పెట్టి
ఇప్పుడు వాళ్ళు అన్న డిమాండ్ కూడా ఒప్పుకున్నాడు కదా. నేను జనాభా ప్రకారము నేను పెంచను, ప్రతి రాష్ట్రానికి 50% పెంచుతా అన్నప్పుడు ప్రతి రాజకీయ పార్టీ ఒప్పుకుంటుంది. ఎవరికి అన్యాయం జరగట్లేదు, నిష్పత్తి మారట్లేదు కదా. నార్త్ ఇండియా సౌత్ ఇండియాది దానికి కూడా సిద్ధమై ప్రకటన చేశారు కదా. మరి ఏం పోయింది 2 సపరేట్ పెడితే? అంటే ఈ పేరుతోని ఎన్నికలల్లో లబ్ధి పొందాలి. ఈ నెలలోనే జరుగుతున్నాయి, ఇంకో 10 రోజుల్లో, ఏప్రిల్ 22 ఆ టైంలో. అంటే 2 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల కోసం ఈ చిల్లర రాజకీయం నరేంద్ర మోడీ చేశాడు. ఆయన మీద ఉన్న అభిమానం కూడా మాలాంటి వాళ్ళకి కానీ ఇతరులకు కానీ ఈ దెబ్బతో పోతుంది. ఇప్పుడు కేవలం 2 రాష్ట్రాల గురించి చూసారంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇమేజ్ కావచ్చు, దేశవ్యాప్తంగా అమలవ్వాల్సినటువంటి రిజర్వేషన్లని వాళ్లే దెబ్బ తీసుకున్నారంటే 13 ఏళ్లలో వెనక్కి వెళ్ళిపోయినటువంటి మొట్టమొదటి బిల్ అనుకున్నప్పుడు వాళ్ళకి అది రిమార్క్ పడుతుంది, ఒక నెగిటివ్గా వస్తుంది అనుకుంటే అది ఆలోచించకుండానే ముందడుగేశారంటారా? అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ భయంతో వాళ్ళు ఒప్పుకుంటారు. అందుకే ఏ స్థాయికి పోయినంటే ముందు అనుకున్నట్టుగా జనాభా ప్రకారం కూడా కాదు, మీరు అంటున్నట్టుగానే ప్రపోర్షన్ తగ్గదు, నిష్పత్తి తగ్గదు నార్త్ ఇండియా సౌత్ ఇండియాకు. దానికి కూడా సిద్ధపడ్డారు వాళ్ళు. కానీ బిల్లు పెట్టినప్పుడే తెలుసు వాళ్ళకు ఇది వీగిపోతే కనుక మనం ఈ 2 రాష్ట్రాల్లో మైలేజ్ తీసుకుంటాం. డెఫినెట్గా తీసుకుంటాం, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ప్రతిపక్షాల గొంతులు సరిపోవు. స్టాలిన్ నెగటివ్ ఓట్ వేశాడు, మమతా బెనర్జీ నెగటివ్ ఓట్ చేసింది. కాబట్టి దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళకు ఒక్క నోరు ఉంటే వాళ్ళకి 87 నోర్లు ఉంటాయి. కాబట్టి ప్రజలను మిస్గైడ్ చేస్తారు. డెఫినెట్గా ఆ 2 రాష్ట్రాల్లో ఎంతో కొంత లబ్ధి పొందుతారు. రేపు రిజల్ట్స్ వచ్చినాక May 4th నాడు మనమే డిస్కస్ చేస్తాం బీజేపీకి ఎందుకు ఈ 2 రాష్ట్రాల్లో హైప్ పెరిగిందని. నాకు చాలా దగ్గర మిత్రుడు, మీకు కూడా తెలిసిన వ్యక్తే, వెస్ట్ బెంగాల్లో ఇవాళ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఒక వ్యక్తి, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన చెప్పింది ఏంటంటే జస్ట్ 3 to 4% తేడా ఉంది బీజేపీకి తృణమూల్కి. అందుకే కొన్ని, అంటే ఆయన అన్నది కాదు బట్ నేను అంటున్నా, ఈ జిమ్మిక్ చేయడం వల్ల 3 to 4% పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది బీజేపీకి. దానివల్ల తృణమూల్ని వెనక్కి నెట్టేసి అధికారంలోకి రావడానికి, అంటే చిరకాల వాంఛ. వెస్ట్ బెంగాల్లో వాళ్ళ అధికారం వస్తే భారతదేశంలో ఏ స్టేట్లో కూడా వాళ్ళకి ఎదురుండదు. అందుకని ఈ త్యాగానికి కూడా సిద్ధపడ్డారు వాళ్ళు. దేశం అంతా నెగిటివ్ పేరు వచ్చినా పర్లేదు, రాహుల్ గాంధీ పేరు వచ్చినా పర్లేదు, మనం వెస్ట్ బెంగాల్ గెలవాలి. తమిళనాడులో ఏం చేసినా గెలవలేరు, కానీ కొంత ఓట్ బ్యాంక్ పెంచుకుంటారు. అన్నామల్లై ఉన్నాడు కదా, కొంత ఓటు బ్యాంక్ పెంచుకునే ప్రయత్నం చేస్తారు అక్కడ. దాన్ని ఎందుకు బ్లాక్ బిల్ అని అంటున్నారు? స్టాలిన్ ఎందుకు ఆ బిల్లు కాపీలను కూడా తగలబెట్టేశారు? డెఫినెట్గా బ్లాక్ బిల్లే కదా అది. ఇప్పుడు ఎందుకంటే డీలిమిటేషన్ అనేది, ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు అఖిలపక్ష సమావేశం పెడితే పోయిందేముందమ్మా? వాళ్ళ అభిప్రాయాలు సేకరించి పార్లమెంట్లో వెనక్కి తగ్గాల్సిన అవసరం కంటే ముందే మాట్లాడుకొని, వాళ్ళు ఏమన్నారు, ప్రపోర్షనేట్గా ఉంటే మేము ఒప్పుకుంటామన్నారు. దానికి కూడా ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకున్న తర్వాత ముందే ఒప్పుకున్నట్టయితే 2 బిల్లులు సపరేట్ పెట్టమని అడిగేవాళ్ళు. 2 బిల్లులు సపరేట్ పెడితే అయిపోయేది కదా, ఎందుకు చేయాలి అది? అయితే వీళ్ళు ఎందుకు ఆమోదించలేదు? వెనక్కి తగ్గినా కూడా, మోడీ వెనక్కి తగ్గినా కూడా వీళ్ళు ఎందుకు ఆమోదించలేదు? వీళ్ళు అనుకున్నదే చేశాడు కదా మోడీ. ఎందుకు అంటే ఇప్పుడు కనుక ఒప్పుకుంటే ఆ 2 రాష్ట్రాల్లో మోడీకి మైలేజ్ వస్తుంది. ఎవరి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉన్నాయి, ప్రజల ఇంట్రెస్ట్లు కాదు అక్కడ, వెస్టెడ్ ఇంట్రెస్ట్లు. ఈ 500 పైన ఎంపీలు చేసింది ఏమున్నది? రేపు 800 పైన వస్తే వాళ్ళు చేసేది ఏమున్నది? ఏమన్నా వీళ్ళు దేశాన్ని బాగు చేస్తున్నారా? అమృతోత్సవాలు చేసుకున్నారు 75 ఏళ్ళని, 80 ఏళ్ళు అవుతున్నా కూడా మౌలిక వసతులు కూడా ప్రజలకు కల్పించలేకపోయారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించలేదు. కనీసము పడ్డ వర్షపు నీళ్ళను కూడా పొలాలకు మళ్లించే ప్రయత్నం చేయలేదు. అక్షరాస్యతను పెంచే ప్రయత్నం చేయలేదు. వీళ్ళు చేసేటి అన్నీ పై తప్ప నిజంగా రిజల్ట్స్ వచ్చేటివి కావు. కాబట్టి చట్టసభలు ఏవి కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం లేదు. సో ఇప్పుడు కాకపోతే మరికొంత కాలానికైనా ఇది మళ్ళీ సభ ముందుకు వస్తుంది, అప్పుడు మళ్ళీ ఓటింగ్ అనేది సపరేట్గా పెడతారు. ఇప్పుడున్న సీరియస్నెస్ ఉండదు అప్పుడు. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల ఎలక్షన్లు అయినాక ఇమ్మీడియట్గా కనుక పెడితే అఖిలపక్షంతో మీటింగ్ పెట్టుకొని మళ్ళీ పెట్టారనుకోండి, ఆ సవరణ సక్సెస్ అవుతుంది. ఎందుకు వీగిపోతుంది? ఎవరన్నా వ్యతిరేకిస్తారా? మహిళలకు రిజర్వేషన్లు మీరు 29 ఎన్నికల తర్వాత కాదు, 29 ఎన్నికలనే పెట్టండి అని అందరు అడిగారు. దాన్ని దీనికి లింక్ చేసి మైలేజ్ తీసుకుందామనే కుట్రతో చేశారు.
రేపు కనుక ఎలక్షన్స్ ఉండకపోతే నేను ఆమోదం పొందేది అది. అపోజిషన్కి ఏమైంది, ముందేమో మాకు ఈ హామీ ఇవ్వలేదు కదా అని చెప్పి వ్యతిరేకించారు, లాస్ట్కి ఏమో ఇప్పుడు ఆయన మైలేజ్ వస్తుందని చెప్పి వ్యతిరేకించారు. మైలేజ్ కోసమే మోడీ బిల్లులు పెట్టాడు, మైలేజ్ కోసమే అపోజిషన్లు వ్యతిరేకించాయి. ఇద్దరు తప్పులు ఉన్నాయి అలా. ఇప్పుడు ఈ బిల్ వల్ల వచ్చేటువంటి లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలు ముందు నుంచి వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంత నష్టం ఉంటుంది అనేటువంటి భావన కలుగుతుంది? అంటే ముందు అనుకున్నట్టు ఇప్పుడు 50% పెంచితే నష్టమేం లేదు. కానీ 50% ఆ క్లాజ్ ఇంకా పెట్టలేదు కదా, వాళ్ళు యాడ్ చేయలేదు. పెట్టాలి, విత్డ్రా చేసుకున్నారు. ఒకవేళ కనుక బిల్లులు ఇంట్రడ్యూస్ చేసి ఉంటే పెట్టేవాళ్ళు, అది ప్రకటన చేశారు కాబట్టి. అదేదో ముందే అందరితో మాట్లాడి దాన్ని ఇంక్లూడ్ చేసి బిల్లులో పెట్టి ఉంటే అది ఆమోదం పొందేది. నిన్న అది ఒక సాకు దొరికింది ప్రతిపక్షాలకు, మీరు అలా పెట్టలేదు కదా అనేది. అందుకే ఇవాళ ఏంటంటే ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు అక్కడ. మోడీ కనుక సమయస్ఫూర్తితో అందరిని పిలిచి ఈ దేశానికి అవసరమైంది, రేపు మోడీ ఉంటాడు ఉండడు, బట్ ఇక్కడ ఏంటంటే 800 పైన ఉన్న ఎంపీలు ఉండాలన్నప్పుడు వాళ్ళ కాన్సెంట్ తీసుకొని పెడితే ఇబ్బంది ఏం లేకపోయేది. అపోజ్ చేయడానికి ఏ కారణం ఉండదు ప్రతిపక్షాలకి ఇప్పుడున్న పద్ధతిలో. మొదట్లో మాత్రం ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన కనుక రిజర్వేషన్లు అనేది చేస్తే, అంటే సీట్ల పెంపు చేస్తే నార్త్ ఇండియాకి ఎక్కువ వచ్చేది, సౌత్ ఇండియాకి తక్కువ వచ్చేది. ఇప్పుడు నిష్పత్తి మారుతలేదు కాబట్టి అపోజిషన్ వాళ్ళకి అభ్యంతరం ఏమి ఉండదు. కానీ ప్రాసెస్సే ఇప్పుడు అందరిని ఇబ్బంది పెట్టింది. ఎలక్షన్ టైంలో పెట్టడం ఒకటి, ముందు చెప్పకుండా మేము పెడతామని చెప్పడం ఒకటి, తర్వాత ఒప్పుకున్న దాన్ని కూడా క్లాజ్ అందులో చేర్చకపోవడం ఒకటి. ఇవన్నీ కూడా ఇద్దరు ఎవరి రాజకీయం వాళ్ళు ప్లే చేశారు. సో ఇదంతా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పుడు సడన్ గా వచ్చినటువంటి ఇంకొక కామెంట్, అది కంప్లీట్గా డైవర్ట్ అయిపోయింది. అందులో బీజేపీ ఎంపీ, బెంగళూరు ఎంపీ చేసినటువంటి కామెంట్స్, తేజస్వి సూర్య చేసిన కామెంట్లు, తెలంగాణ రాష్ట్ర విభజన, ఉమ్మడి ఏపీ విభజన అనేది పాకిస్తాన్తో పోల్చడం అనేది. తెలంగాణ అంతా బగ్గుమంటుందమ్మా ఆయన మాట్లాడిన మాటలకు. ఎందుకంటే తెలంగాణ ఆయన పాకిస్తాన్తో పోల్చినట్టు కనబడుతూ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే యంగ్ ఎంపీస్ అంటే కొంత గౌరవం ఉండేది. వీళ్ళు మంచి లాంగ్వేజ్ మాట్లాడతారు, తర్వాత కొంత స్టడీ చేసుకొని వస్తారు. కానీ అందరి పరువు తీశాడు, అక్కడున్న పార్లమెంట్లో ఉన్న యంగ్ ఎంపీల పరువు తీశాడు. అంటే ఇంత దిమాక్ లేకుండా ఎట్లా మాట్లాడతారమ్మా? అది పార్లమెంట్ కదా, గౌరవంగా ప్రజలందరూ గౌరవించే సభ. రెండవది, ఎంపీ అంటే ఒక్క ఆయన కాన్స్టిట్యున్సీకి ఎంపీ కాదు, భారత పార్లమెంట్కి ఎంపీ అంటే దేశాన్ని రిప్రజెంట్ చేయడం. ఆయన ఏ ప్రాంతానికి సంబంధించిన ప్రశ్న అడిగే హక్కు ఉంది ఆయనకు. మరి స్టడీ చేయాలి కదా. ఇక్కడ నేను సరే ఆ సూర్యకు మనం మాట్లాడేది పోకపోవచ్చు, బట్ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మర్చిపోయిన విషయాలు కొన్ని నేను గుర్తు చేయదలుచుకున్నా. నంబర్ 1, తెలంగాణ నినాదం ఇచ్చిన మొదటి రాజకీయ పార్టీ ఏది? రేపు గ్రూప్ 1లో గ్రూప్ 2లో ప్రశ్న వేస్తే ఎవరి పేరు రాస్తారు? టీఆర్ఎస్ కాదు. టీఆర్ఎస్ కంటే ముందు 41 మంది సంతకాలు పెట్టిన కాంగ్రెస్ కూడా కాదు. అంతకంటే ముందు కాకినాడ తీర్మానం పెట్టి రాష్ట్ర సదస్సులో మొట్టమొదటిసారి తెలంగాణ ఒక ఓటు 2 రాష్ట్రాలు, ఆంధ్ర ఎంపీలను కూడా ఒప్పించి, ఎమ్మెల్యేలను ఒప్పించి, ఆంధ్ర పార్టీ నాయకులను ఒప్పించి, దత్తాత్రేయ గారు, విద్యాసాగరరావు గారు, కిషన్ రెడ్డి గారు, అప్పుడు బంగారు లక్ష్మణ్ ఉండే, ఇంకా మీ యోధులు ఆడ కూర్చొని సాధించిన విజయం అది. నీ పార్టీ సూర్య, ఇది నీ పార్టీ మొదటిసారి తెలంగాణ అన్నది. కాబట్టి రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ ఒప్పుకోలేదు కాబట్టి మేము ఏం చేయలేమని నిస్సహాయ స్థితిలో ఉండే. ఫస్ట్ ప్రజలలోకి వచ్చి పాదయాత్ర చేసింది ఏబీవీపీ, వాళ్ళ బ్రాంచ్ అది, ఏబీవీపీ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళది. వాళ్ళే తెలంగాణ అన్నారు. ఆ తర్వాత కాలంలో ఇదంతా జరిగిన తర్వాత నాగపూర్ పోయి నరేంద్ర గారిని, జయశంకర్ గారిని తీసుకుపోయి కేసీఆర్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ సుదర్శన్జీతోని కన్విన్స్ చేసి, ఇది మా నినాదం కాదయా, మీ గోల్వాల్కర్ 50 ఏళ్ళ కింద రాసింది బంచ్ ఆఫ్ థాట్స్ చూపెట్టిళ్ళు, మీరు కదా చిన్న రాష్ట్రాలు కావాలి ఈ దేశంలో అని మొదటిసారి అన్నది. ఇదేం దౌర్భాగ్యము, మీరు ఎందుకు చెప్పరు అన్నోలే. అప్పుడు తీసుకుపోయి ఏంటంటే రాజ్నాథ్ సింగ్కు కాల్ చేయించారు. ఎవరితో? సుదర్శన్జీతో. 2005లో ఇద్దరు మినిస్టర్స్, లేబర్ మినిస్టర్ కేసీఆర్, సహాయ మంత్రి రూరల్ డెవలప్మెంట్ నరేంద్ర గారు కన్విన్స్ చేసింది జయశంకర్ గారు. వాళ్ళతో భోజనం చేసి దినమంతా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్లో ఉండి
రాజ్నాథ్ సింగ్ అప్పుడు పార్టీ అధ్యక్షుడు, ఆయనకు చెప్తే అప్పుడు ఆయనే ప్రణబ్ ముఖర్జీకి ఫోన్ చేసి మీరు బిల్ పెట్టండి మేము మద్దతు ఇస్తామని చెప్పాడు. ఆ మాట అన్నాకనే ఫైల్ మూవ్ అయింది. సరే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అడ్డుపడ్డారు కాబట్టి వెంటనే చేయలేకపోయారు. కానీ డిసెంబర్ 9 నాడు ప్రకటన ఇచ్చిన తర్వాత సరే కారణాంతరాల వల్ల దాన్ని ఆపినప్పుడు సుష్మా స్వరాజ్ ఏం చెప్పింది, నిజాం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి మీ చిన్నమ్మని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వస్తుంది, ఆ బలిదానాలు వద్దు అని చెప్పేసి అందరికీ ఆమె హామీ ఇచ్చారు. అరుణ్ జైట్లీ సభలో హామీ ఇచ్చాడు. ఇంకోటి, భారత్ పాకిస్తాన్ ఎట్లా జిలిపోయిందో సూర్యకు తెలుసా? ఒక ట్రైను లాహోర్ నుంచి హిందువులను తీసుకొచ్చే ట్రైను ఇండియాలో ఆగినప్పుడు, అమృత్సర్లో ఆగినప్పుడు మొత్తం శవాలే ఉన్నాయి, ఒక డ్రైవర్ తప్ప. అంటే ట్రైన్లో ప్రతి డబ్బాలో ఉన్న వాళ్ళని నరికేశారు. అటు జరిగిందా తెలంగాణ ఆంధ్ర? కనీసం 4.5 సంవత్సరాలు పట్టింది. శ్రీకృష్ణ కమిటీ ఎందుకు వేశారు? సంప్రదింపుల కోసమే కదా. ఎన్ని వేల మందిని కలిసింది శ్రీకృష్ణ కమిటీ. అందులో ఉన్న 6 ప్రతిపాదనల్లో ఒక ప్రతిపాదన కదా తెలంగాణ ఇవ్వాలనేది. ఆ ఎక్సర్సైజ్ జరగలేదా? ఆంటోనీ కమిటీ కానీ ఇంకా వేరే ఒక కాంగ్రెస్ నాయకుని ఆధ్వర్యంలో వచ్చిన కమిటీ కానీ, షిండే గారు ఇతరులు, వీళ్ళందరూ ఎంతమందిని పిలిచి ఒక్కొక్కరు అభిప్రాయాలు తీసుకున్నారు. లగడపాటితో, కావుతో, రాయపాటితో ఇట్లా అందరిని వ్యతిరేకించే వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్నారు కదా. ఇక్కడ కూడా రోషయ్య గారు అఖిలపక్షం పెట్టారు కదా. మరి ఇంత ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత అది పాకిస్తాన్ ఇండియాతో ఎట్లా పోలుస్తాడు ఈ పెద్ద మనిషి? ఈ అహంకారం అనేది, బాధ్యతారాహిత్యం అనేది ఈ యంగ్ ఎంపీలకు ఉండడం అనేది బాధాకరం. రెండవది, సరే ఆయన అంటే అన్నాడు, తెలియక అన్నాడు, చరిత్ర తెలియక అన్నాడు. ఈ సన్యాసులు ఏం చేస్తున్నారు? 17 మంది ఎంపీలు ఉన్నారు కదా ఈ రాష్ట్రం నుంచి. ఓవైసీకి ఏమైంది? ఓవైసీకి పాకిస్తాన్ భారతదేశ విభజన ఎట్లయిందో తెలుసు కదా. ఓవైసీ అడ్డుకోవచ్చు కదా, అట్లా జరగలేదని. ఓవైసీని కూడా పిలిచి శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ అడిగింది కదా. ఓవైసీ చెప్పాలి కదా అట్లా జరగలేదని. పోనీ బీజేపీ ఎంపీలు 2 మంత్రులు ఉన్నారు, అదే సభలో ఉన్నారు, ఆపొచ్చు కదా. తెలంగాణ అంటే ఏమాత్రం బాధ్యత లేదా? పోనీ 8 మంది కాంగ్రెస్ ఎంపీలకు బాధ్యత లేదా? 6 ఇతర మంత్రులు కానీ బీజేపీ ఎంపీలు ఉన్నారు, వాళ్ళకు బాధ్యత లేదా? రఘునందన్ ఇక్కడ ఎంపీ గెలిచాడు, పోయి మైక్ తీసుకొని అట్లా అనొద్దని చెప్పొద్దా? తెలంగాణవాది కదా. కిషన్ రెడ్డి అంటే తెలంగాణవాది కాదనొచ్చు, ఎందుకంటే అప్పుడు రిజైన్ చేయమంటే చేయలేదు. కానీ కిషన్ రెడ్డి కాంట్రిబ్యూషన్ ఎంత తక్కువ కాదు. ఏంటంటే తెలంగాణ ఇవ్వడానికి మోడీ అడ్డుపడ్డప్పుడు, మోడీ అప్పుడు గుజరాత్ సీఎంఏ, అద్వానీని ఒప్పించి మనం తెలంగాణ బిల్లు పెట్టొద్దని నరేంద్ర మోడీ చెప్తే 3 రోజులు నిరాహార దీక్ష చేసి అద్వానీని ఒప్పించిన ఘనత కిషన్ రెడ్డిది కాదా? కిషన్ రెడ్డి తెలంగాణ కోసం కృష్ణా ఊరు నుంచి, అంటే నారాయణపేట కాన్స్టిట్యున్సీలో వస్తుంది రాయచూరు దగ్గర, అక్కడి నుంచి పాదయాత్ర చేసింది అబద్ధమా? తెలంగాణ అంతా పాదయాత్ర చేయలేదా తెలంగాణ కోసం? మరి మీరు చేసిన కాంట్రిబ్యూషన్ కదా ఇది. మీరు చెప్పందే తెలంగాణ వచ్చిందా? మీరు సపోర్ట్ చేయందే తెలంగాణ వచ్చిందా? సూర్య ఎవరిని తిట్టినట్టు? కిషన్ రెడ్డిని తిట్టినట్ట? అద్వానీని తన కన్నీటితోని అభిషేకం చేసి ఆ అద్వానీ కోపాన్ని తగ్గించిన విద్యాసాగరరావు చేసింది తప్ప, బండారు దత్తాత్రేయ చేసింది తప్ప, తేజస్వి సూర్యకు ఆ మాత్రం లేకపోయినా ఈ నాయకులకు ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళంతా పార్లమెంట్లో ఉన్నారు కదా. ఫెరోషియస్గా మాట్లాడే బండి సంజయ్ ఏం చేసిండు? మైక్ గుంజుకోవద్దా? పోనీ ఆయనతోని ఆ మాటలు విడ్రా చేసేదాకా వదిలేది లేదని చెప్పి కాంగ్రెస్ ఎంపీలు అడ్డుపడద్దా? నిజంగానే అక్కడ ఒక టీఆర్ఎస్ ఎంపీ ఉంటే ఇట్లా జరిగేదా? ఇవాళ టీఆర్ఎస్ ఎంపీలు ఉంటే చూస్తూ కూర్చునే వాళ్ళ, తిట్టినందుకు పోడియంలో పోయి ఆపేవాళ్ళు కదా. ఇదే కాదు, అంతకంటే ముందు ఒక ఆంధ్ర ఎంపీ కూడా ఈ విభజన అనవసరంగా చేసిందని మాట్లాడినప్పుడు కూడా ఎవరు అడ్డుపడలేదు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టేనా మళ్ళీ ఒకసారి అస్తిత్వం కోసం పోరాటం అన్నట్టుగా మీరు తెలంగాణ అస్తిత్వ వేదిక అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు? వాస్తవం అమ్మ, ఎందుకంటే అస్తిత్వం మీద దాడి జరుగుతూ ఉంది. అస్తిత్వం అంటే మన మూలాలు, మన మూలాల్లో తెలంగాణ ఆకాంక్షలు ఉన్నాయి, తెలంగాణ సాధన ఉంది, తెలంగాణ ఉద్యమం ఉన్నది, బతుకమ్మ ఉన్నది, బోనాలు ఉన్నాయి, కాకతీయుల సామ్రాజ్యం ఉన్నది, బుద్ధుని నాటి బౌద్ధ మతం యొక్క ఆ వ్యాప్తి చెందిన ఆ చైతన్యం ఉన్నది, ఆనవాళ్ళు ఉన్నాయి. ఇది శిలాయుగం నుంచి తెలంగాణ ఉంది. ఎందుకంటే ఠాకూర్ రాజారాం సింగ్ అని చెప్పి పెద్దపల్లి, ఆయన అడ్వకేట్, వాస్తవంగా ఈ ప్రాంతం వాడు కూడా కాదు, ఎక్కడి నుంచో వచ్చి స్థిరపడ్డ రాజ్పుత్ కుటుంబం. ఆయనే
అణువణువు తవ్వి ఆనాటి రాతి పనిముట్లను ఆదివాసీ ప్రాంతాలలోకి వెళ్ళి గోదావరి ఒడ్డున సేకరించాడు, ప్రభుత్వానికి ఇచ్చాడు. అంటే ఇంత చరిత్ర ఉన్న ప్రాంతం. అశ్వాబాద్ అడవుల్లో గోదావరి ఒడ్డున డైనోసార్స్ అవశేషాలను కూడా కనిపెట్టిన తెలంగాణ. అంటే ఇంత ఉజ్వలమైన చరిత్ర ఉన్న తెలంగాణ ఇవాళ అస్తిత్వం మీద దాడి జరుగుతూ ఉంది, మన మూలాల మీద దాడి జరుగుతూ ఉంది. అంటే కేవలం రాజకీయ కోణం ఒక్కటే కాదు అస్తిత్వ వేదికకు. మనం తినే తిండి ఏందమ్మా, బర్గర్లు, పిజ్జాలు మన సాంప్రదాయమా, మన ఆచారమా, మన పూర్వీకులు మనకిచ్చిన కల్చరా? అది అగ్రికల్చర్లోకి వెళ్ళి కల్చర్ మాయమైపోయింది. మట్టిని విషతుల్యం చేశాం, నీళ్ళను కాలుష్యమయం చేశాం, వాయువులో నుంచి ఆక్సిజన్ మాయమైపోయింది, ఆక్సిజన్ ఇచ్చే చెట్లు మాయమైపోయినాయి, నదుల్లో నుంచి సాయిల్ ఎరోజన్ అయి టాప్ సాయిల్ 1 ఇంచు టాప్ సాయిల్ పైన లేయర్ ఏదైతే ఉన్నదో మట్టిది, అందులోనే ప్రాణం ఉంటుంది. విత్తనం పెడితే మొలిసేది అందులోనే. ఆ టాప్ సాయిల్ 1 ఇంచు తయారు కావడానికి 500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాలు పడుతుంది. అటువంటిది ప్రతి సంవత్సరము 500 బిలియన్ల 5 బిలియన్లు అంటే 500 కోట్లు 500 కోట్ల మెట్రిక్ టన్నుల టాప్ సాయిల్ సముద్రంలో కలుస్తూ ఉన్నది. అన్ని నదుల్లో నుంచి, తెలంగాణ నుంచి కూడా కలుస్తుంది. గోదావరి, మంజీరా ఇవన్నీ టాప్ ఎరోజన్ అయ్యే సాయిల్. ఇది నిజాం సాగర్ సాయిల్ ఎరోజన్ వల్లనే దాదాపు అది 158 టీఎంసీలు ఉండాల్సిన రిజర్వాయర్ 14 టీఎంసీలో పడిపోయింది. 30 టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ 11 టీఎంసీలకు పడిపోయింది. అంత మట్టి కొట్టుకొచ్చింది. డ్యామ్ ఉన్నది కాబట్టి అక్కడ ఆగింది. డ్యామ్ లేకపోతే గోదావరి డైరెక్ట్ గోదావరిలో కలిసి సముద్రంలో కలిసేది. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వ వేదిక అంటే అక్కడ చరిత్ర ఉంటుంది, సంస్కృతి ఉంటుంది, మన ఆచార వ్యవహారాలు, మన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఇవన్నిటి కోసం మీరు అన్నిటి కోసం పెట్టాం. ఎందుకంటే ఈనాటి తరానికి మన సోయి తెలవాలి, మన అస్తిత్వం తెలవాలి, మన పూర్వీకుల జీవన విధానం తెలవాలి. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆకాశ హార్మ్యాలను, కార్లను, వీటన్నిటిని కూడా వాళ్ళు డెవలప్మెంట్ అనుకుంటున్నారు. ఇందులో చాలా డిస్ట్రక్షన్ ఉంది. మనం డెవలప్మెంట్ అనేది రియల్ డెవలప్మెంట్ మోడల్ మన పూర్వీకులే మనకి ఇచ్చారు. అందులో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. గతం అంతా మంచి, ఇప్పుడు అంతా చెడని నేను చెప్పను, కానీ గతంలో ఉన్న మంచిని మనం కాపాడుకోవాలి. ఇప్పుడున్న దానిలో మంచిని కూడా మనం కొనసాగించాలి. కాబట్టి గతం గురించి తెలియకుండా వర్తమానం అర్థం కాదు. వర్తమానాన్ని అర్థం చేసుకోవాలంటే గతాన్ని చదవాలి. ఈ రెండు తెలిస్తేనే, గతం వర్తమానం అర్థమైతేనే భవిష్యత్తు నిర్మించగలుగుతాం. కాబట్టి నేటి పౌరులే రేపటి నాయకులు. ఈ పౌరులకు సోయి రావాలి. ఇంకో కొత్త విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను. ఒక నాయకత్వాన్ని తయారు చేయాలనుకుంటున్నాం. అంటే తెలంగాణ అస్తిత్వం పట్ల అవగాహన ఉండి, తెలంగాణ ప్రజల పట్ల, ఇక్కడి వనరుల పట్ల ప్రేమ ఉండి, రేపటి చట్టసభలల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించగలిగే, మాట్లాడగలిగే ఈ నాయకత్వాన్ని కూడా యంగ్ పొలిటీషియన్స్ను, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఒక వక్తలను తయారు చేయాలనుకుంటాను. ఇవాళ కనీసం ఎలక్ట్రానిక్ మీడియాలో డిబేట్లు చేద్దామంటే కూడా ఏం మాట్లాడాలో తెలియక అరుస్తూ ఉంటారు. అటువంటిది కూడా మనం తీసుకుంటాం. తర్వాత బ్యాక్ టు నేచర్ అనే ఒక ప్రోగ్రాం కూడా మనం తీసుకుంటాం. మూసి అనేది సుందరీకరణ కాదు, శుద్ధీకరణ ముందు అని చెప్తాం. కాబట్టి నోరు లేని నదులకు నోరు కావాలనుకుంటున్నాం, నోరు లేని మట్టికి నోరు కావాలనుకుంటున్నాం, నోరు లేని 84 లక్షల జీవరాశులకు నోరు కావాలనుకుంటున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే నోరు లేని ప్రకృతికి నోరు కావాలనుకుంటున్నాం. బెస్ట్ విషెస్ టు యు. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. Subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.